బాసరలో మూలా నక్షత్ర వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. వేకువజామునే అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన చదువుల తల్లిగా బాసర అక్షర జ్ఞానాలతో విలసిల్లుతుంది. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి బాసర పీఠ నిలయే సరస్వతి నమోస్తుతి అనే నామస్థలంతో పునీతమవుతుంది. వసంత పంచమి వేడుకల్లో అప్పుడు బాసర అమ్మవారు పుట్టినరోజైతే నవరాత్రుల సందర్భంగా వచ్చే మూల నక్షత్రం అమ్మవారి జన్మదినం. తెలుగు రాష్ట్రం నుంచి భారీగా భక్తజనం వచ్చింది. అర్ధరాత్రి 2 గంటలకే అధికార యంత్రాంగం అక్షరాభ్యాసాలను ప్రారంభించింది. ఇప్పటికే వేలాది అక్షరాభ్యాసాలు పూర్తయ్యాయి. ఇప్పుడు బాసర అమ్మవారి సన్నిధానంలో మనం ఉన్నాం. తెలుగు రాష్ట్రం నుంచి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నప్పుడు ఈసారి మాత్రం కొంత తక్కువ ఉంది. ఎందుకంటే ప్రధానంగా బాసర గోదావరి సమీపంలో ఉన్నది. గోదావరి నిండు ప్రవాహంగా ప్రవహిస్తుంది. ఎగువన ఉన్న మహారాష్ట్రలో భారీ వర్షాలతో వరద పోటెత్తుంది. దానికి అనుగుణంగా ప్రభావం బాసర పైన పడుతుంది. బాసర అమ్మవారి క్షేత్రం ఇప్పుడు ఉన్నాము. దీని పక్కన కూడా భారీగా వరద వచ్చి చేరింది. అంటే అధికార యంత్రం కూడా అమ్మవారి దర్శనాలకి అనుమతిస్తుంది కానీ తప్ప పుణ్యస్నానాలకు అనుమతించని పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక దాదాపు 1980-84 ప్రాంతంలో ఇలాంటి వరద వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు రావడం కొంత భక్తుల్ని అట్లా అధికారులు లేదా అమ్మవారి ఆలయం పోవడం కూడా భక్తజనం రాక కొంత ప్రభావం చూపుతుంది. చాలామంది భక్తులు కూడా పుణ్యస్నానం చేయలేకపోయామని ఒక ఆవేదన వినిపిస్తుంది చాలామంది భక్తులు. సరే, ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది? ఈరోజు గోదావరి ఉప్పొంగడం వల్ల, ఈరోజు గోదావరి ఉగ్ర రూపం దాల్చడం వల్ల దక్షిణ భారతదేశంలో పవిత్రమైన బాసర అమ్మవారికి వచ్చే భక్తులు అక్కడ స్నానం చేయడానికి కానీ గోదావరి చూడడానికి కానీ వెళ్ళడానికి ఆకాంక్షలు నిర్వహించబడ్డది. ఎప్పుడో మేము చిన్నగా ఉన్నప్పుడు 1983లో వచ్చినాయి. అయితే ఇప్పుడే వచ్చింది గోదావరి. అంత ఉగ్రరూపం దాల్చింది. దేవాలయానికి ఆనుకొని ప్రవహిస్తున్నది గోదావరి. ఇట్లా ఈ 40-42 సంవత్సరాల క్రితం వచ్చిన గోదావరి ఇప్పుడు రావడం భక్తులకు చాలా ఇబ్బంది కలుగుతున్నది. మరియు బాసర గ్రామస్తులకు కూడా ఇబ్బంది కలుగుతున్నది. ఇక్కడ వచ్చే దేవాలయానికి వచ్చే భక్తులకు కానీ పుణ్యస్థానం ఆచరించడానికి కానీ ఇక్కడ బాసరలో ఉండే పంట పొలాలు మ్యాక్సిమంగా మునిగిపోయినాయి. తీరని నష్టం ఈ గోదావరి ఉగ్రరూపం దాల్చడం వల్ల బాసర గ్రామస్తులకు మరి భక్తులకు తీరని ఆవేదన. అంటే ఒక భక్తుడి ఆవేదన. గోదావరి ఉగ్రరూపం కారణంగా బాసర వచ్చే భక్తులకి కాకుండా స్థానికంగా పంట పొలాలు కూడా తీవ్రంగా నష్టపోయిందనే ఒక ఆవేదన ఆర్ద్రత వినిపిస్తుంది. సరే, అమ్మవారి ప్రాతిథ్యం మీరు ఎప్పటి నుంచి దర్శనం చేసుకుంటే ఉన్నది? అమ్మవారిని ఈరోజు దర్శనం చేసుకోవడానికి కారణమే? ఓం శ్రీ సరస్వతే నమః. ఈరోజు మూల నక్షత్రం సందర్భంగా దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారు సరస్వతి మాత అలంకరణ విశిష్ట ప్రాధాన్యత. ఇక్కడ బాసర క్షేత్రంలో అక్షరాభ్యాసం కానీ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి, తర్వాత అనేక రాష్ట్రాల నుంచి అశేష జనవాహిని వచ్చింది. కానీ ఇంతకుముందున్నంత రష్ ఈసారి కొంచెం తగ్గింది. దీనికి కారణం వరదలు, తర్వాత ఈ అకాల వర్షాలు. అయినప్పటికీ ఈరోజు అమ్మవారి యొక్క విశిష్ట ప్రాధాన్యత వలన ఈరోజు అమ్మవారి క్షేత్రంలో మార్నింగ్ 3 గంటల నుంచే అభిషేకము, అర్చన, అదేవిధంగా అమ్మవారి దగ్గర భక్తులు మరి చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తూ మరి ఈరోజు ఎంతో వైభవంగా ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. భక్తులకు ఆనందంగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రధాన అర్చకులు ఇక్కడ ఉన్నారు. అమ్మవారు ఇవాళ ప్రాశస్త్యం ఏంటి చెప్తారు? ఇవాళటి ప్రాశస్త్యం ఏంటి? బాసర మూల నక్షత్రం అంటే ఓం సరస్వతే నమః. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి బాసరాపీఠలే సరస్వతి నమోస్తుతే. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో ముఖ్యంగా ప్రధానంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ప్రధానంగా సరస్వతి అమ్మవారు. ఈ అమ్మవారికి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఈరోజు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రము సరస్వతి అమ్మవారికి సరస్వతి అమ్మవారి యొక్క నక్షత్రం. ఈ నక్షత్రం రోజున ఈ సరస్వతి క్షేత్రంలో అమ్మవారికి చిన్నారులకు అక్షరాభ్యాసం కానీ సరస్వతి పూజగా నిర్వహిస్తే అమ్మవారి యొక్క విశేషమైన కృపాకటాక్ష లభిస్తాయి కాబట్టి అని శాస్త్రోక్తి మనకు. కాబట్టి ఈ మూలా నక్షత్రం రోజున అమ్మవారి దగ్గర వచ్చి అమ్మవారి చెంతన అక్షరాభ్యాసము, సరస్వతి పూజ నిర్వహించుకొని
అమ్మవారి యొక్క విశేషమైన కృపాకటాక్షలతో పాటు అమ్మవారి అనుగ్రహంతో పాటు విశేషమైనటువంటి బుద్ధి, మేధా సంపత్తి మరియు విద్య వస్తుంది. కాబట్టి ఈ రోజున ఈ క్షేత్రాన్ని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి ఈ శారదీయ నవరాత్రి రోజులో విశేషంగా సరస్వతి అమ్మవారి కొలువైనటువంటి సరస్వతి క్షేత్రంలో మూలా నక్షత్రం రోజున విశేషంగా పూజాధికారులు మరియు చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. ఇవాళ సాయంత్రం ఎప్పటి వరకు జరుగుతుంది ఈ వేడుక? ఈరోజు మొత్తం ఉదయం ప్రాతకాల సుప్రభాత సేవతో ఈ అమ్మవారి యొక్క దర్శనాలు మరియు అక్షరాభ్యాసాలు ప్రారంభమైనాయి. ఇది సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని ఓం సరస్వతి నమః అనే నామ మంత్ర ఉచ్చారణతో అమ్మవారి అనుగ్రహాన్ని, అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పి మేము కోరుచున్నాం. బాసర క్షేత్ర స్థానాచార్యులు అభిప్రాయం అంటే బాసర నవరాత్రి ఉత్సవాలు ఈసారి 10 రోజుల వరకు వస్తుంది. అంటే అక్టోబర్ 2వ తేదీన దసరా విజయదశమి నిర్వహించే ఉంటుంది. ఆ రోజు అమ్మవారిని ఊరేగింపు చేసి తిరిగి సాయంత్రం వచ్చిన తర్వాత మా వ్యాసపూర్లో ఊరేగింపు ఉంటుంది. ఆ వ్యాసపూర్లో ఊరేగింపు తర్వాత ప్రత్యేకమైన పూజల కార్యక్రమంతో శరన్నవరాత్రుల వేడుక ముగుస్తుందనే మాట ఆయన చెబుతుంది. బాసర క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. కానీ బాసర క్షేత్రంతో పాటు నిర్మల్ జిల్లాలో వర్షాలు లేకపోయినప్పటికీ ఎగువనున్న మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నిండుకుండా తలపిస్తుంది. దానికి అనుగుణంగా బాసర వచ్చే భక్తులందరినీ గోదావరి పుణ్యస్నానం చేయడానికి అధికార యంత్రాంగం అనుమతించలేదు. ఫలితంగా ఒక అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం తప్ప పుణ్యస్నానాన్ని ఆచరించడానికి అయితే లేదు. ఇది బాసరలోని తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఓటు హైదరాబాద్ స్టూడియో.